వసు వసు ఏమైందా లైక్య గారు? ఎందుకంత కంగారుగా ఉన్నారు? చాలా ముఖ్యమైన విషయం సార్. వసు, నువ్వు ధైర్యంగా ధీమాగా ఉండొచ్చు. సుచిత్ర మేడం, మీరు ఇంకా దిగులుగా ఉండొద్దు. అసలు వంశీ సార్ బాధపడ్డానికి అర్థమే లేదు. అలేఖ్య, ఏమంటున్నావు నువ్వు? రాధా అనే పేరు చెప్పి ఫోటో గీయించారు కదా, అసలు ఆ బొమ్మలో కనిపించే అమ్మాయే లేదు. ఎందుకంటే అది గీసింది చిత్రసేన్ గారు కాదు, శ్యామ్ సుందర్ గారని కూడా చెప్పవే. అలాగే నిజం చెప్పు, నీకెలా తెలుసు? వసుంధరాన్ని సేవ్ చేయడానికి అలా కథలు వెళ్తున్నావు కదా? అయ్యో లేదు సార్, నేను చెప్పేది నిజం. బాబు, కాకర్ల వారింటికొచ్చి కథలు చెప్తావా చెప్పు? కథ కాదు నిజమని ఎలా నమ్మిస్తారు? ఒక్క నిమిషం వంశీ గారు, మీరు నమ్మకపోతే ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. అన్నయ్య, ఆనంద్ ఇలా ఇవ్వు. చూడండి, శ్యామ్ సుందర్ గారికి నిన్న సన్మానం కూడా చేశారు. ముందుగా బ్యానర్ వేసిన పోస్టర్ ని కూడా వీడియో తీశాను, చూడండి అందులో ఉంది. ఇది చిత్రసేన్ గారు వేయని పెయింటింగ్ అంటే 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 నేను వెతుకుతున్న నా హార్ట్ ఫ్రెండ్ బతికే ఉంది, అంతేగా? ఎస్ సార్, అంతే. మీ హార్ట్ ఫ్రెండ్ బతికే ఉంది, బతికే ఉంది సార్. థ్యాంక్ గాడ్. ఎస్ దేవుడా, నువ్వు ఉన్నావు. నా చిన్ననాటి స్నేహితురాలు బతికే ఉందని, ఎక్కడో ఉందని నాకు తెలిసింది. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఎస్. అయితే చిత్రసేన్ గారు గీసి మనకి పోస్ట్ చేసిన ఆ ఫోటో ఏవైనట్టు? ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? వసుంధర గారే అన్నయ్య వెతుకుతున్న చిన్ననాటి స్నేహితురాలు, తనే హార్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఆ రోజు మరో పోస్ట్లో వచ్చింది
వసుంధర గారి బొమ్మేగా. అవును. అంటే వసుంధర నా హార్ట్ ఫ్రెండా? ఇది నిజమా? నిజం నాన్న. కొరియర్ బాయ్ ఫోటో తీసుకొచ్చినప్పుడు నువ్వు తన మీద ఉన్న కోపంతో ఆలోచించలేదు. తను కావాలని తన బొమ్మను సెట్ చేసింది అనుకున్నావు. అవునన్నయ్య, వసుంధర గారే మీ జీవిత భాగస్వామి. రాధ బొమ్మ చిత్రసేన గీయకపోవచ్చు, కానీ వసుంధర బొమ్మ చిత్రసేనే గీశాడన్న గ్యారంటీ ఏముంది? మాట్లాడదు అత్తయ్య. మీ కుళ్ళు కుతంత్రాల మీద యంత్రాలు మంత్రాలు వేసే టైం నాకు లేదు. వసుంధర చిన్నప్పుడు నాకు ప్రాణం పోసింది. సెక్రటరీగా నన్ను మనిషిని చేసింది. ఈరోజు నా జీవిత భాగస్వామి కాబోతుంది. దిస్ ఇస్ ఎండింగ్ ఫర్ మై లైఫ్. చాలు చాలు. వద్దు వద్దు వద్దు, నేను ఒప్పుకోను. కాంతం గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును అవును అవును, అలేకనే ఈ ఇంటి కోడల్ని చేయండి. బామ్మగారు, అన్నయ్య వెతుకుతున్న అమ్మాయి వసుంధర గారు అయితే మీరు అలేకి అంటారేంటి? ఇదిగో ఆనంద బాబు, అలేక్కి నువ్వు పెళ్లి చేసుకో, నేను ఒప్పుకుంటాను. కానీ వంశీ బాబు దీన్ని పెళ్లి చేసుకుంటానంటే మటుకు నేను ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. అంతేనే, నేను ఒప్పుకోను అంతే. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నానమ్మ, నేను ఒప్పుకోను. నానమ్మ, ఏం ఒప్పుకోవు? మనం ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదా? గుమ్మ ముందు నిలబడి కలగన్నావా? రానన్నమ్మ అన్నా కూడా వినిపించుకోలేదు. ఓసే మనవరాలా, నీ మొబైల్ ఇటువు. విషయం నేను చెప్తాను, నువ్వు అవుట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటి నాన్నమ్మ, నేను చెప్తేనే ఆనంద్ గారు మెచ్చుకుంటారు అన్నావు కదా. సుచిత్ర మేడం గారి ముందు నాకు మార్కులు కూడా పడతాయి. వంశీ సార్ కూడా నన్ను కృతజ్ఞతగా చూస్తారు. అవన్నీ జరిగేలా నేను చూస్తానే. పెద్దదాన్ని, నేనంతా సెట్ చేస్తానుగా, నువ్వు వెళ్ళిపో. సరే నానమ్మ, వసు మీద ఏ నింద పడకుండా కాపాడు, సరేనా? సరే, నేను చూసుకుంటానుగా, వెళ్ళు. పిచ్చి మనవరాల, ఈ వీడియో చూపించి నిజం చెప్తే ఈ ఇంటి కోడలు వసుంధర అవుతుంది. నీకు బహుమానంగా తులం బంగారం పెడతారు. ఎవడికి కావాలది? కావాల్సింది ఆనంద్, ఆనంద వైభవం. మామ్, బావ చచ్చిందనుకుని దాన్ని మర్చిపోయి అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకునే రాముడవుతాడంటావా? అంత ఈజీగా మర్చిపోడు. ఎందుకంటే ప్రేమ అనేది చిరాకు పుట్టించే దోమ లాంటిది. కుట్టిన చోట దురదగా ఉంటుంది. కొట్టి పారేద్దాం అనుకుంటే తప్పించుకుని దెబ్బ మనకే తగిలేలా చేస్తుంది. ఆ దోమలాగే ప్రేమ కూడా రక్తం తాగుతుంది. ఒంట్లో రక్తం ఇంకిపోయేలా చేసి, ప్రేమించిన వాళ్ళని కలవరించేలా చేసి, చచ్చిపోయేలా చేస్తుంది. బావ మర్చిపోవాలంటే మందు పోస్తూనే ఉండాలి. కానీ అత్తయ్య ఒప్పుకోదు. సో ఒక్కసారి తాగిస్తే జీవితకాలం బావ మన వెంట తిరిగేలాంటి మందులుంటాయి కదా మామ్. పెట్టే మందులకి బదులు మర్చిపోయేలా చేసే మందు నేను తెచ్చాను.
నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నేను మీ దగ్గరికి రాకుండా నేరుగా సుచిత్రాదేవి గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తే మీ ఇద్దరికి నష్టం జరుగుతోంది అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నక్షత్ర, మీ అమ్మని కాస్త ఓపిక పట్టమని చెప్పు. అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు మా ఇంటికొచ్చి చాలా నాటకాలు ఆడినప్పుడే నాకు అర్థమైంది వసుంధరని ఈ ఇంటి కోడల్ని చెయ్యకుండా అడ్డుకుంటున్నారు అని. కంగారు పడకండి, నాకన్నీ తెలుసు. నీకెలా తెలుసు? బేబీ షటప్. అమ్మ ఐరేంద్రి, నువ్వు నీ కూతురు నోరు మూయించినా నాకు తెలిసిపోయాక ఏమీ చేయలేరు మీరిద్దరు. నువ్వు ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నప్పుడే నాకు పొగరన్నా ఉండాలి, లేదా నాకు ధైర్యమైనా ఉండాలి. అవునా? ఎక్కడిది ఆ ధైర్యం? నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో మీరంతా గేట్ దగ్గరుంటారు. అయ్యో, ఈ లోకంలోనే లేని రాధ గురించి చెప్తే నేనే ఈ ఇంట్లో ఉంటాను. రాధ అనే నాటకాన్ని సృష్టించిన వాళ్ళు గేట్ అవతల రోడ్డు మీద ఉంటారు. రాధ లేదని తెలుసు. న్యూస్ పేపర్ దాచిపెడితే ఇంకో పేపర్ దొరకదా? 5 రూపాయల ధర, కానీ విలువ ఓట్లు. చూడండి, నిన్నటి పేపర్ పనికిరాదని ఎవరు చెప్పారు? రాధ బొమ్మ గీసింది చిత్రకారుడు చిత్రసేనుడు కాదు, శ్యామ్ సుందర్. అసలు ఆ బొమ్మ పేరు రాధ కూడా కాదు. పేరు పెట్టిన తల్లివి నువ్వే అనుకుంటాను ఐరేంద్రి. ఏయ్ కాంతమ్మ, కనకమేడల కాంతమ్మ ఇక్కడ. ఓకే, వస్తా. నీకేం కావాలి? నాకు నచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఇదే. ఏం కావాలి నీకు అని అడిగితే దాహం వేసినోడికి లస్సీ దానం చేసినట్టుంటుంది కదా. నీకు ఏం కావాలి? మీరు చేసిన కుట్ర బట్టబయలు కాకూడదు అంటే నేను కోరుకున్నది జరగాలి. అప్పుడే నిప్పులాంటి నిజాన్ని దాచిపెడతాను. ఏ మాత్రం పొగ కూడా రాకుండా. ఏంటా కోరిక? నాన్నమ్మ వెళ్ళి ఇంకా రాలేదేంటి? 2 నిమిషాల్లో చెప్పేసి స్వీట్స్ పంచకుండా ఏం చేస్తుంది? అలేఖ్య గారు, ఏంటి ఇక్కడ నిల్చున్నారు? గుడ్ న్యూస్ చెప్పేసి వస్తానని మా నాన్నమ్మ ఇంట్లోకి వెళ్ళింది ఆనంద్ గారు. ఏంటా న్యూస్? నాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. తనే చెప్తానంది. అందరికీ మంచి జరిగేదే. అయితే అందరం వెళ్దాం పదండి. నాన్నమ్మ వస్తానంది సార్. పర్లేదండి, మీరు పదండి. నా మనవరాలు అలేఖ్య ఆనంద్ భార్య అవ్వాలి.
ఈ ఇంటికి చిన్న కోడలై ఐశ్వర్యాలతో తులతూగాలి. చాలా చిట్టి కోరికే కదా. నీ కూతురు నక్షత్రనిచ్చి వంశీబాబుతో పెళ్లి జరిపించేసి వసుంధర జీవితం గురించి నేను ఆలోచించను. అక్కర్లేదు కూడా, నాకు అవసరం కూడా లేదు. బావతో నా పెళ్లి జరగకుండా ఆనందలేఖ్య పెళ్ళెలా అవుతుంది? ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు. అభ్యంతరమే లేదు. ఈ డీల్ కొప్పుకుంటే సరి, లేదా అగ్నిపర్వతం బద్దలైపోతుంది. అందులో మీ ఇద్దరు కాలి బూడిదైపోతారు. నీ మనవరాలు ఈ ఇంటి కోడలవుతుంది. సంతోషం ఐరేంద్రి. ఇంకా ఈ పేపరు బజ్జీలు పెట్టుకొని తినడానికే పనికొస్తుంది. అది కాదన్నావనుకో, చేతులు తుడుచుకోవడానికి పనికొస్తుంది. వసు, వసు, నువ్విక్కడే ఉన్నావా? నానమ్మ ఎక్కడుంది? నానమ్మ ఇక్కడ ఉండడం ఏంటి? ఇంట్లోకి వచ్చింది కదా. వంశీ గారి బాధను దూరం చేయాలని నేను నాన్నమ్మ ఇక్కడికి వచ్చాం. ఇక ఇంట్లో వాళ్ళెవరు వంశీ గారు ఏమవుతారోనని టెన్షన్ పడక్కర్లేదు. ఏదైనా పరిష్కారం దొరికిందా అలేఖ్య? వంశీ సార్ వెతికే అమ్మాయి రాధ కాదు మేడం. అలేఖ్య గారు. అవును సార్. ఏంటమ్మా నువ్వనేది? అవును మేడం. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేయకు. అదేంటి నాన్నమ్మా, నాకు క్లారిటీగానే ఉంది కదా. నేను చెప్తాను కదా ఇక్కడ క్లారిటీగా. సుచిత్ర మేడం గారు, నా మనవరాలికి ఒక కల వచ్చిందటండి. అసలు వంశీబాబు వెతికే రాధ అనే అమ్మాయి ఆయన ప్రేమించిన అమ్మాయి కాదు అని చెప్తే అనవసరంగా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారని ఆలోచిస్తాం కదా. తను వెతికే అమ్మాయి కూడా ఎక్కడో చోట బతికుందని చెప్తే మామూలు మనిషి అయిపోతారు కదండి. అందుకే ఆ కళ మీతో చెప్పడానికి వచ్చింది. అది కాదు నానమ్మా. ఏయ్ ఏయ్ మాట్లాడుకో, పెద్దదాన్ని నేనున్నాను కదా, నేను చెప్తాను, నన్ను చెప్పని. అబద్ధం చెప్పి అన్నయ్యను మార్చలేం బామ్మగారు. అలేఖ్య, నువ్వు ఒక్కసారి కలగనుండొచ్చు, కానీ సుచిత్ర మేడం వంశీ గారి కోసం ఎన్నో కలలు కన్నారు, ఎన్నో ఆశలు పెంచుకున్నారు. నువ్వు ఇలా సింపుల్ గా చెప్పేస్తే సమస్య పరిష్కారం కాదు. వసు, దీనికేం తెలుసు? ఏదో కలగన్నది కదా, తనకు తెలిసిందేదో చెప్పేస్తుంది. ఒసే అలేఖ్య, కల కూడా ఒక విధంగా అబద్ధమేనే. అంతే, నువ్వింకేం మాట్లాడుకో. నీ పెద్ద మనవరాలు ఒకసారి ఆడిన అబద్ధం వల్లే వంశీ నలిగిపోతున్నాడు. ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్తే తట్టుకోలేడు. బయటికి తీసుకెళ్లి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా, దాన్ని ఇప్పుడే బయటికి తీసుకెళ్ళి చెప్తాను. ఏంటో ఇంకా అలాగే నిలబడి చూస్తున్నావు? నూరా, అదే ఇది ఇదే అదే. నూరా చెప్తా. నానమ్మా, ఎందుకు నిజం చెప్పనివ్వట్లేదు? కళ అని మాట మార్చడం ఎందుకు? ఆలోచించానే అలేఖ్య, మనం నిజం చెప్తే 2 సార్లు చప్పట్లు చరిచి ఒకసారి సన్మానం చేస్తారంతే. కానీ వసు మీద పడ్డ నింద పోతే చాలు కదా నానమ్మా.
ఈ నిజం వాళ్ళకి చెప్తే నా మీదొట్టే. అదేంటి నాన్నమ్మ, నిజం చెప్తే ఆనంద్ కూడా నన్ను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడన్నావు కదా. అంతవరకు ఆగిపోతాడే. పెళ్లి చేసేసుకోవాలంటే ఈ నిజాన్ని సమాధి చేయాలి. అలా అర్థం కానట్టు చూడకో. మిగతా కథ నడిపించి నిన్ను కళ్యాణ మండపం వైపు అడుగులు వేసేలా నేను చేస్తాను కదా. నువ్వదా రావే, రా, నా మాట విను. మేడం, మా చెల్లెలన్న మాట నిజమైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అవును వసుంధర, వంశీ వెతుకుతున్న అమ్మాయి రాధ కాకపోతే వాడు మారతాడు వసుంధర. నిజంగా వాడు ప్రేమించే అమ్మాయి నువ్వే అయితే వాడు బాగుపడతాడు వసుంధర. నేను అదే కోరుకుంటున్నాను. నా కోరికని ఆ భగవంతుడు ఎప్పుడు తీరుస్తాడు?